వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి Feb 11th ట్యూస్డే రోజు షూట్ చేశాను. ఈరోజు ఫుల్ స్నో ఉంది. ఆఫ్టర్నూన్ 2:30 నుండి స్నో స్టార్ట్ అయ్యి మిడ్నైట్ 3 o'clock వరకు కంటిన్యూ స్నోఫాల్ అనమాట. ముందే వెదర్లో చూసుకోవచ్చు ఎన్ని ఇంచెస్ స్నో ఉంది, ఏ టైంలో స్నోఫాల్ ఎలా ఉంటుంది అని. అంటే 20%, 30, 40, 80, 100 అని చెప్పేసి అలా పర్సంటేజ్ ఉంటుంది. ఆ టైంలో స్నో ఇంకా లైట్గా హెవీగా పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అయింది. సో ఎంత పడిందా అని జస్ట్ డెక్లో వేలు పెట్టి చూసాను. 1 inch ఉంది. పైన రూఫ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ మెజర్ తెలియలేదు. బయటికి వెళ్ళి ఇట్లాంటి చోట పెట్టి చూస్తే కానీ మనకి యాక్చువల్ మెజర్మెంట్ తెలీదు. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్లోకి చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి అల్లం వెల్లుల్లి కూడా వేసి పెట్టుకున్నాను. మీ అందరూ చికెన్ ఫ్రై ఎలా చేస్తారండి? నేనైతే చికెన్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసి ముక్కలకి బాగా కలిపి పట్టించేసి పక్కన పెట్టుకుంటాను. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడానికి ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లోనే ఆనియన్స్ వేసేసేసి రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఆనియన్స్ రెడ్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని కలిపెట్టుకున్న చికెన్ని వేసేసి ఈ చికెన్తో ఆనియన్, అల్లం వెల్లుల్లి అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 3 రెమ్మలు, కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే ఈ ఫ్రై ఫ్లేవర్ బాగుంటుంది. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువ పెట్టుకొని చికెన్లో ఇలా వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే మీ అందరికీ ఇది చికెన్ కర్రీ అవుతుంది, ఫ్రై అన్నారు అనుకుంటారు. కానీ ఇది కర్రీ అవ్వదు, ఇది ఫ్రై అవుతుంది. ఈ చికెన్లో నుండి వచ్చిన వాటర్తోనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ లో టు మీడియం ఫ్లేమ్, అంతకంటే ఎక్కువ కాకుండా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా కుక్ చేసుకోవాలి. ఈ కొద్దిగా చికెన్ అంతా బాగా ఫ్రై అవుతూ కుక్ అవుతూ వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. నేనైతే లో ఫ్లేమ్ కంటే ఎక్కువ, మీడియం ఫ్లేమ్ కంటే తక్కువలో పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిసేపటికి మనకి వాటర్ అంతా ఆవిరైపోయి చికెన్ ముక్క కూడా ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. చికెన్ కూడా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యి ముక్కలు కలర్ చేంజ్ అవ్వగానే మసాలా వేసుకోవాలి. ధనియాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలకు, ఎండుమిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టిన పౌడర్ని వేసాను. అది ఒక 4-5 నిమిషాలు ఆ పౌడర్ని వేసేసేసి చికెన్తో కలిసేలా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదా రైస్లోకి కలుపుకొని తిన్నా కూడా రైస్ కలుస్తుంది, చాలా బాగుంటుంది. మేమైతే స్నోయి డే రోజు చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేసాము. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక నైట్ అంతా స్నోఫాల్ అండి, పడుతూనే ఉంది. మీకు నెక్స్ట్ డే రోజు మార్నింగ్ వీడియో తీసింది చూపిస్తాను. మొత్తం 6 inches స్నో కదా, సో ఇంకా చెట్లు, ఇంటి కప్పులు అన్నీ స్నోతో వైట్గా నిండిపోయాయి. కమ్యూనిటీస్లో కూడా రోడ్స్ అంత బాగా క్లియర్ అవ్వలేదు. సో ఏంటంటే నెక్స్ట్ డే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షానికి స్నో మెల్ట్ అవడం స్టార్ట్ అయ్యి ఇంటి కప్పుల నుండి స్నో కారిపోతూ వాటర్ లాగా పడుతూ చాలా త్వరగా 6 inches స్నో కూడా 1 dayకి మెల్ట్ అయిపోయింది. ఇది థర్స్డే రోజు తీసిన వీడియో చూడండి. మొత్తం చాలా వరకు మెల్ట్ అయిపోయింది. ఇంతకుముందు స్నో పడితే 2-3 inches పడినా కూడా త్వరగా మెల్ట్ అయ్యేది కాదు. షార్ట్స్ వీడియోస్లో కూడా చేశాను కదా. కానీ ఇప్పుడు మాత్రం ఈసారి కంప్లీట్గా 24 hours తర్వాత స్నో అంతా మెల్ట్ అయిపోయింది. మా డెక్లో కూడా చూడండి, మీకు చూపిస్తాను. స్నో పడిన రోజు చాలా ఎక్కువగా డెక్ అంతా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు పడినప్పుడు కూడా డెక్లో చాలా రోజులు అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు చాలా త్వరగా మెల్ట్ అయిపోయింది. ఇదండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎస్ఆర్వి. థ్యాంక్ యూ.